పద్మారావు గారు వెనకున్నారు కాబట్టి, మీ ఫాదర్ వెనక, మీ వెనక ఉన్నారు గాబట్టే మీరు ఇక్కడ రాజకీయాల్లో మనగలుగుతున్నారు. హ్మ్. రాజకీయాలంటే నేను ఇష్టంగా వెళ్తున్నారు. కానీ అందరు మహిళలకి అది సాధ్యం గాదు గదా! అట్లేం లేదండి. ఆ! యాక్చువల్‌గా ఇక్కడ ఎట్లుందనంటే, నేను చాలా మంది మహిళలు మా కొలీగ్ కార్పొరేటర్స్ ఇప్పుడు ఉంటారు. అంటే ఛాలెంజెస్ ఉంటాయి. డెఫినిట్‌గా ఉంటాయి. హ్మ్. రాజకీయంగా మహిళలకు చాలా రకాలుగా ఇబ్బందులున్నాయి. కాదనైతే ఏం లేదు. కానీ అవన్నిటిని గూడా ఆ ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తూ మహిళలు ఇప్పుడు చాలా మంది ముందుకొచ్చిండ్రు. ఆఫ్ కోర్స్. సపోర్ట్ ఉండాల. లేనిదైతే వాళ్ళైతే రాలేరు. హ్మ్. ఇప్పుడు చాలా మంది మహిళలు ఖచ్చితంగా ఫాదర్ సపోర్టో, హస్బెండ్ సపోర్టో, వాళ్ళ ఫ్యామిలీ సపోర్టో. హ్మ్. అది లేనిదే ఎవరు రాజకీయం అయితే చేయలేరు కదా! హ్మ్. లేదంటే వెనకకి కరెక్టే. వెళ్ళిపోతారు. సో, ఆ సపోర్ట్ అన్ని సైడ్ నుంచి కేవలం ఫ్యామిలీయే గాదు గ్రౌండ్‌లో గూడా. మా క్యాడర్‌తోని గూడా నాకు ఆ సపోర్ట్ ఉంది. మా లీడర్స్‌తోని గూడా సపోర్ట్ ఉంది గాబట్టి ఇప్పుడు హ్మ్. దాన్ని నేను నిలబెట్టుకుంటున్నా. అది కూడా వాళ్ళందరితోని ట్రావెల్ చేస్తూ, సో, వాళ్ళని చూస్తూ, నేర్చుకుంటూ మంచి విషయాల్ని ఏమంటారు నాలో తీసుకొని, నా వేలో నేను నా మీరు లీడర్‌షిప్‌ని మీరు కంటిన్యూ కాబట్టి అట్లా చేస్తున్నా. వెళ్తున్నారు. కొత్తగా వచ్చే వాళ్ళకి రాజకీయాల్లో? వాళ్ళకి గూడా ఎటువంటి ఇబ్బంది అంటే ఖచ్చితంగా రావాలి. హ్మ్. యంగ్‌స్టర్స్ పాలిటిక్స్‌లోకి రావాలి. వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ ఐడియాలజీ అనేది చాలా ఇప్పుడున్న అంటే ఇప్పుడున్న రాజకీయానికి అవసరం. హ్మ్. ఎందుకంటే ఎప్పుడు చూసినా వాళ్ళే ఉండాలంటే గూడా కష్టం.